అధ్యక్ష, ఆనాటి గత ప్రభుత్వం జీవో నెంబర్ 25 ద్వారా ఒక 12,000 కోట్ల రూపాయలతోని పేదలకు ఇండ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు గృహలక్ష్మి స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క జీవో పాస్ అయిన తర్వాత అనేక జిల్లాల్లో కలెక్టర్స్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరిగింది. ఆ ఆర్డర్స్ని బేస్ చేసుకొని చాలామంది పేదలు వారికి ఉన్నటువంటి అంటే వాళ్ళకి ఇండ్లు వస్తాయనే ఆలోచనతో ఇది ఇంప్లిమెంట్ అవుద్దనే ఉద్దేశంతో ఇళ్ళని వాళ్ళు కూలగొట్టుకొని కొంతమంది బేస్ మెటాలు కట్టుకున్నారు, కొంతమంది ఇళ్ళు కూలగొట్టుకున్నారు. ఈలో ప్రభుత్వం మారిపోవటం అనేది జరిగింది. కానీ మంత్రి గారు నాకు ఇచ్చిన సమాధానంలో 396 ఇండ్లు మాత్రం ఐడెంటిఫై చేశాం రాష్ట్ర వ్యాపితంగా అని చెప్పి సమాధానంలో ఉంది. దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, నెంబరు వాస్తవానికి దగ్గరగా లేదు, మరొకసారి పరిశీలించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా పేదవారికి ఇళ్ళు అందాలనేటువంటి లక్ష్యంతోనే మీరు కూడా ఇప్పుడు 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణం కోసం ఇస్తామని చెప్తున్నారు. కానీ ఆ 5 లక్షలు ఏదైతే ఉందో ఆనాటి జీవోలో లబ్ధిదారులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఐడెంటిఫై చేసి అయినటువంటి లిస్ట్ అది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఎవరైతే ఆ దారిద్ర్య రేఖకు దిగువ నుండి ఆనాడు బెనిఫిషరీస్గా ప్రభుత్వ అధికారుల చేత గుర్తింపబడి ఉన్నారో వారిని మరొకసారి మీరు పునర్పరిశీలించాలి. ఎందుకంటే 396 అనేటువంటిది ఈ 33 జిల్లాలకు సంబంధించిన చాలా తక్కువ నెంబరు. ఆ నెంబరు కూడా ఏ జిల్లాలో ఎంత ఉందనేది మీ ద్వారా మంత్రి గారిని ఆ యొక్క లిస్టు కూడా మాకు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క లిస్టు నెంబర్ అనేటువంటిది వాస్తవం కాదనేది నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఏంటంటే గతంలో ఎవరైతే లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే జిల్లా కలెక్టర్స్ ఫైనల్ చేశారో ఆ లిస్టును తీసుకొని మీరు ఒకసారి పునర్పరిశీలించవలసిందిగా, ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కన్సిడరేషన్ చేసి ఎవరైతే ఇండ్లు కూలగొట్టుకొని ఇప్పటికీ ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లతోనో లేకపోతే ఇతర రేకులతోనూ ఉన్నటువంటి వాళ్ళని కన్సిడరేషన్ చేసి ఈ యొక్క కొత్త స్కీమ్లో భాగస్వాములు చేయాలని మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇండ్లు మంజూరు పొంది నిర్మాణం తలపెట్టినటువంటి కార్యక్రమం మధ్యలో నిలిచిపోయిందని చెప్పి పేర్కొంటున్నారో, ఇది నేను గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొచ్చేది కేవలం జీవో 25/23కి పరిమితం కాదు అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 2009లో అధ్యక్ష జగిత్యాల పట్టణానికి సంబంధించి 4,000 ఇండ్లు నిర్మాణం చేయాలనేటువంటి ఒక భావనతోని 200 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం క్రింద 4,000 ఇండ్లు మంజూరు చేయటము, 4,000 ఇండ్లు ఏదైతే ఉందో వివిధ దశల్లో కొన్ని బేస్మెంట్ లెవెల్, కొన్ని లెంటెల్ లెవెల్, కొన్ని రూఫ్ లెవెల్ ఈ మధ్య వచ్చినటువంటి ఒక ఇండ్లని ఏదైతే ఉందో తదుపరి వచ్చినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినటువంటి ఒక ఇందిరమ్మ ఈ గృహ నిర్మాణ పథకం కొనసాగితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరుస్తూ చెప్పిన భావనతోని అందులో ఒక 2,000 ఇండ్లు తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అని చెప్పి నిర్మాణం చేసింది అధ్యక్ష. సరే అది పక్కన పెట్టండి. ఇప్పటికి కూడా ఏదైతే ఉందో 1,600 ఇండ్లు అధ్యక్ష చెప్పారు, 1,600 ఇండ్లు అధ్యక్ష వివిధ దశల్లో ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక జరిగింది, బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి, లెంటెల్ లెవెల్ ఉన్నాయి, రూఫ్ లెవెల్ ఉన్నాయి. ఈ 1,600 ఇండ్లపై ప్రభుత్వం డబ్బు వెచ్చించింది, మీ స్థల సేకరణ వెచ్చించింది, నిర్మాణాన్ని వెచ్చించింది. మీరు గౌరవ మంత్రి గారు ఏదైతుందో ఇలా రాష్ట్రం ఏదైతుందో మధ్యలో నిలిచినటువంటి ఒక ఇండ్లను మేము పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. బట్ ఇట్ షల్ నాట్ బి లిమిటెడ్ ఓన్లీ టు ది జీవో 25. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మాణం తలపెట్టి తదుపరి వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో అది ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టిండ్రు, కాంగ్రెస్ టైంలో తలపెట్టిండ్రు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కాబట్టి అని మధ్యలో నిలిపివేసిండ్రు. దయచేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ మధ్యలో నిలిచిపోయిన ఇండ్లు కాబట్టి 1,600 ఇండ్లని ఏదైతే ఉందో నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మీరు ప్రాధాన్యతతో సమకూర్చి ఇవాళ ఈ ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే మధ్యలో నిలిచిపోయినాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీతో ఈ 1,600 ఇండ్లు నిర్మాణము మీరు పూర్తి చేసే విధంగా
మీరు ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మీ ద్వారా వారికి లేఖ కూడా పంపిస్తున్నాను అధ్యక్ష. వారి మీ ద్వారా నేను లేఖ కూడా పంపిస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభ్యులు తాతా మధు గారు మీ ద్వారా ఒకటి తెలియజేదలుచుకున్నాను. 396 ఇళ్ళు కాదు సభ్యులు గారికి తెలియజేసేది 496 ఇళ్ళు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తయారు చేసిన లిస్టు కాదు. గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆనాటి ప్రభుత్వంలో ఆనాడున్న అధికారులు ఇప్పుడున్న అధికారులకు ఇచ్చిన లిస్ట్ అది. ఈ లిస్టు కూడా వారు అడిగారు. లిస్ట్ ఉంది. దీంట్లో ప్రధానంగా వరంగల్ జిల్లాలో 408, అదే రకంగా మహబూబాద్ జిల్లాలో 43, ఇంకా 2 జిల్లాల్లో కొంచెం ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 496 ఇళ్ళు. మేజర్ ఉంది వరంగల్ జిల్లాలో. ప్రధానంగా గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం మీరిచ్చారమా మేమిచ్చామా అన్నది ముఖ్యం కాదు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో మా స్లోగనే అది. పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అనేక సందర్భాల్లో అనేక స్కీమ్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాం. తప్పకుండా పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. గతంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అది 2006 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తెలంగాణలో సుమారు 9,32,000 ఇళ్ళు 32,001 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. గడిచిన 10 సంవత్సరాలలో అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకి అది కూడా చెప్పదలుచుకున్నాను. గడిచిన 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేసిన ఇళ్ళు 1,58,860. దీంట్లో రూరల్లో పూర్తి చేసింది 46,689. జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తి చేసిన 69,781. అదే రకంగా సెమీ అర్బను మిగతా ప్రాంతాల్లో పూర్తి చేసింది 42,390. ఇందుట్లో బెనిఫిషరీస్ని ఆనాటి ప్రభుత్వం ఫైనల్ చేసింది. రూరల్లో 37,236, జిహెచ్ఎంసీ పరిధిలో 65,083, మిగతా ప్రాంతాల్లో టౌన్స్లో 33,798. సుమారు 1,36,116 ఇళ్ళు ఆనాటి ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చామని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఇంకా పెద్దలు సభ్యులు జీవన్ రెడ్డి గారు అడిగినట్లు తప్పకుండా భేషజాలకు పోకుండా గతంలో ఏదైతే జరిగిందో మళ్ళీ అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఆనాడు సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో హుజూర్ నగర్లో కూడా ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్లే సుమారు ఒక 2,200 ఇళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆనాడు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఆ పైలట్ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మొండిగోడలతో మొన్నటిదాకా అంతే ఉంది. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ అయిన హుజూర్ నగర్లో 78 కోట్లు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఆ 2,180 ఇళ్ళు కంప్లీట్ చేసే దిశగా ఈనాడు పయనిస్తున్నాం. అదే రకంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అడిగినట్లు కూడా తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇళ్ళు ఆనాడు మొండిగోడలతో ఏవైతే ఉన్నాయో
అలా రాష్ట్రంలో ఎక్కడైతే ఒక పైలట్ ప్రాజెక్టులుగా సేకరించి వివిధ దశల్లో ఉన్న ప్రతి ఇంటిని ఈ గవర్నమెంట్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడికి ఇళ్ళు ఇచ్చే దాంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది, ఆలోచనతో ఉంది. మళ్ళీ రీరిపీట్ ఎందుకు చేస్తుందంటే కులాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా మా మనిషికే ఇల్లు ఇస్తామనే సిస్టమ్ లేకుండా ప్రతి గ్రామంలో పేదవాళ్లలో బహు పేదవాళ్ల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. నవీన్ అధ్యక్ష, శాసన మండలిలో మొదటిసారి మాట్లాడడానికి అవకాశం కల్పించిన మీకు, అలాగే గౌరవ మంత్రివర్గ